ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాను, నీ ఇంటిని కాపాడుతాను దేవుడు చెప్పొచ్చుగా. రాహాబును కాపాడినట్టు దేవుడు నోబహును కాపాడొచ్చుగా. చెప్పిన మాటకు పరమార్థం ఏంటో తెలుసా? నోబహు చరిత్రలో నుంచి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నువ్వెంత నీతిమంతుడవైనా, పాయింట్కి వచ్చా, నువ్వెంత నీతిమంతుడవైనా ఓడ కట్టుకోగలిగితేనే రక్షణ పొందుకుంటావు. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, నువ్వు బాప్తీసం పొందినా ఓడగట్టుకోవాలని మీరు చెప్పండి. వింటున్నారా? మీరేం చెప్పాలి? ఓడగట్టుకోవాలని గట్టిగా. నువ్వు మాన మనసు పొందినా, నువ్వు బాప్తీసం పొందినా, నువ్వు మార్పులు పొందినా, నువ్వు పరిచయం చేసినా, నువ్వు చర్చికి వచ్చినా, నువ్వు ఎంత కోడకలిచ్చినా, నువ్వెంత కష్టపడ్డా ఓడ కట్టుకుంటేనే రక్షింపబడతావు. ఓడ కట్టకపోతే స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నీతిమంతుడిగా మారితే సరిపోదు. నోబహు నీతిమంతుడే అయినా ఓడగట్టక తప్పలేదు. మీకు మాట చెప్పనా? కురు వృద్ధుడు ఆయన, ఇప్పటికీ నా వయసు 500 సంవత్సరాలు, అంతేనా? నోబహు ఓడ కట్టడం ఆరంభించిన వయసు ఎంత? 500 ఏళ్ళు. సుమారుగా 120 ఏళ్ళు కట్టుకుంటూ వచ్చాడు ఓడ. 500 ఏళ్ల నుంచి 620 దాకా కురు వృద్ధాప్యములో తన కుమారులను వెంటబెట్టుకొని ఆ ఓడ కట్టుకున్నాడండి. నాకు చేత కావట్లేదు, నాకు మోకాళ్ళ నొప్పులు, నాకు నడుము నొప్పి, నాకు నిద్ర ఆగట్లేదు, నేను అలా చెయ్యలేను. ఏమన్నాడే? ముసలోడే రేపో మాపో గోతులో పోయే ముసలోడే ఓడగట్టినప్పుడు నీకేం పోయే కాలం వచ్చింది. హల్లెలూయా. నేను చెప్పట్లేదమ్మా, నన్ను నా మీద కాపెట్టుకోబాకండి అని వాక్యం మమ్మల్ని హెచ్చరించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. పాయింట్ అర్థమవుతుందా? అంటే వృద్ధాప్యం నా వల్ల కాదు అన్న మాట నోబహు రాలే. అంటే కోట్ల మాట చెప్తారు, నచ్చితే ఆమె చెప్పండి. నీ ఆఖరి శ్వాస వరకు దేవుని మాటకు లోబడి నమ్మకముగా జీవించగలిగిన ప్రతిష్ట ఉంటే రక్షణ పొందగలిగిన కృప దేవుడికి అనుగ్రహిస్తాడు. ఆమేన్. నా వల్ల కాదనుకుంటే పోతావు అక్కడ. ఆశ్చర్యం ఏంటో తెలుసా? 120 ఏళ్ళు వాళ్ళు సంపాదించకపోయినా, ఉద్యోగాలు చేయకపోయినా, వ్యాపారాలు చేయకపోయినా, ఈ 3 మగవాళ్ళు ఓడగట్టంలో బిజీ అయిపోయారు. ఈ 3 ఆడవాళ్ళు వాళ్ళకి చేసి పెట్టడంలో బిజీ అయిపోయారు. మరి వాళ్ళకి తెచ్చిపెట్టింది ఎవరు? నేను మాట చెప్పనా? నువ్వు దేవుని పని చేయగలిగితే నిన్ను పోషించగలిగిన వాళ్ళ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. అరణ్యంలో ప్రయాణం చేస్తూ కెరీతు వాగు దగ్గర కూర్చుని గుహలో కూర్చున్న దైవజనుడు ఏలియాను దేవుడు పోషించడానికి పంపలేదా? హల్లెలూయా. నిన్ను పోషించడానికి ఏదో కాకిని పంపిస్తాడు. ఆమేన్. చెప్పరు గట్టిగా. ఇండియా కాకి కావచ్చు, అమెరికా కాకి కావచ్చు, హైదరాబాద్ కాకి కావచ్చు, దుబాయ్ కాకి కావచ్చు, ఏదో కాకి వస్తుంది. కాకిలా చూడమ్మా. కాకిని స్టేజ్ వచ్చి దండాలు వేసి స్వామి చెప్తా వీటి అర్థం కాదు. నీకు వచ్చిన ఫుడ్తో సంబంధం, కాకితో సంబంధం లేదు. తెల్లతోలు వస్తే చాలు. హల్లెలూయా. పక్క పడేస్తాడు కూర్చోబట్టి ఈ కాకి దండలేసి, కాకి షాల్వాలు కప్పేసి, ఈ కాకి బొక్కేలు ఇచ్చేసి, మొన్న జరిగే ఇలాగే తెల్లడొస్తే ఆడి కాలు మొక్కేసి, డప్పు కొట్టేసి, బ్యాండ్ కొట్టేసి, మరి అది కాకిరా? అది కాకి. నీకు పరిచయం చేయడానికి తిండి దానికి తీసుకొచ్చిన కాకి. ఆ తిండి తినసావు, కాకితో నీకేం పని? స్తోత్రం. మొన్న హైదరాబాద్లో మందిరం కడుతుంటే మా అక్క ఆవిడ 10 లక్షలు పంపించింది కానుక. మరి 10 లక్షలు తీసుకుంటాను కానీ కండిషన్ ఒకటి, రేపు నేనే రిపేర్ కట్ చేస్తాను, మా దగ్గర కూడా అన్ని జాగ్రత్త అన్నాను. ఏంటో అలా మాట్లాడతావేంటే? నా కొడుకు దేవుడు ఏర్పరిచిన కాకివేనమ్మా నువ్వు. స్తోత్రం. నా ప్రతిష్టను చూసి ఇంకో 5 లక్షలు పంపించేది. హల్లెలూయా. 4 రూపాయలు చేతిలో పెడితే చాలు వాడికి దండాలు ఎట్టేసి, ఆడి ముందు మోహనం చేసి, ఆడి ముందు ఆడు దిక్కుదిమాలు లేనాడు, వాడు సొమ్ములు వేసుకునేవాడు, చిత్రంగేసాలు వేసేవాడు, ఆడి ముందు మోహనం చేసి ప్రార్థన చేయించుకున్న కాకి ఎందుకు అంత భక్తి నాయన? హల్లెలూయా. అది కాకిరా భక్తుడా. స్తోత్రం. అంతకంటే ఘనమైన ఏలియా స్థలంలో నిన్ను నిలబెట్టాడు. అనుభవించు ఆ కృపలన్నిటిని కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోబహును పోషించిన దేవుడు, నోబహును బలపరిచిన వాడు. కారణం అతడు దేవుని యందు కృప పొందిన వాడు కనుక. అయినా కురు వృద్ధాప్యములో చేతకాని వేళ